నమస్కారం కాదరి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి ప్రత్యేక హోదా కొరకు కాంగ్రెస్ భరోసా. ఎన్నికల ప్రచారంలో లోక్సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పక్షానే నిలిచారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ధీమా. కేంద్ర పథకాన్ని తన పథకాలుగా చెప్పుకునే దుస్థితి చంద్రబాబుది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనే అని హిందూపురం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే అంశాన్ని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలుసార్లు భరోసా యాత్ర సభల్లో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కదిరిలో మంగళవారం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రైతులకు 2 లక్షల లోపు రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ చేస్తామని కూడా భరోసా ఇచ్చారని, వీటిని అమలు చేయగలిగినవి కేవలం జాతీయ పార్టీలు మాత్రమే అని, కానీ అధికారంలోని బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసిందని, ఇక దానిని ఇవ్వగలిగినది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమైన జాతీయ కాంగ్రెస్ కి సరిరావని, దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నాయన్న విషయం ప్రతి ఓటరు గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ 5 ఏళ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని, దగాకోరుల వంచకుల వంటి దుష్టశక్తులకి బీజేపీ కేంద్రంగా మారిందని తీవ్రంగా ఆరోపించారు. కనుక ప్రజలు దూరంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశం బాపడాలంటే మళ్ళీ ఇంద్రమ రాజ్యం రావాలా. ఇంద్రమ రాజ్యం రావడంతో దేశం బాపడదు. మీకందరికీ కూడా ప్రతి నెల 6,000 రూపాయల పెన్షన్ ఓటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకుడు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆశీస్సుల ద్వారా ఈరోజు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీ శ్రీధర్ నేను పోటీ చేస్తా ఉన్నా. ఈరోజు అన్ని నియోజకవర్గాలని తిరగడం జరిగింది. అదే రకంగా కదిరిలో కూడా ఈరోజు ఇంటింటా కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచమని, అలాగే నాతో పాటు పోటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పెద్దలు కాసిమన్న
కూడా చేతి గుర్తుకి ఓటేయమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడుగుతాను. చాలా రెస్పాన్స్ ఉంది కదిరి నియోజకవర్గం. ప్రతి వ్యాపారస్తులు కూడా ఈరోజు మేము తిరుగుతూ ఉంటే వాళ్ళు గత ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు జిఎస్టీ ద్వారా మా వ్యాపారాన్ని నష్టపోయినా ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మంచి జరుగుతున్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు మేము ప్రజల్లో చూస్తూ ఉన్నాం. అదే రకంగా 3 ఇష్యూస్ ఈరోజు ప్రజల్లోకి మేము తీసుకుపోతాము. అది మొదటిది ప్రత్యేక హోదా. ఈరోజు కేవలం జాతీయ పార్టీల ద్వారానే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. బీజేపీ ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. ఇప్పటికీ బీజేపీ వాళ్ళు క్లియర్గా చెప్పినారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమనేటువంటి మాట. ఇంకా ఇచ్చేది ఉండేది కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల క్రితం కళ్యాణదుర్గంలో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అక్కడ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా అమలు పైన పెట్టి తీరుతామనేటువంటి ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఈరోజు యావత్ భారతదేశంలో 80% మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దాదాపు 2 లక్షల వరకు రుణాన్ని బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ యొక్క రుణాన్ని దాదాపు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేసేటువంటి బాధ్యత పెద్దలు రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది. అది ఒకే విడతలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే 2వ సంతకం ఆ రైతు కుటుంబాల్లో ఒక వెలుగు నింపేటువంటి కార్యక్రమం. రైతుల యొక్క రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తూ ఆ రుణాన్ని మాఫీ చేస్తూ కొత్త రుణాలని 2 లక్షల రూపాయలు మరి అదే కుటుంబానికి ఇచ్చేటువంటి ప్రయత్నం. సో ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రావాలి. మరియు 3వ అంశం, ఇంతవరకు దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా తీసుకోలేనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని, మంచి పథకాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఎవరైతే నిరుపేదలు ఉంటారో బీపీఎల్ కింద, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేసి దాదాపు 5 కోట్ల కుటుంబాలకి డైరెక్ట్గా కేంద్రం నుంచి ఆ యొక్క కుటుంబాలకి నెల 6,000 రూపాయలు చేసేటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 72,000 రూపాయలని ఆ యొక్క కుటుంబాల్లో జమ చేసేటువంటి ఒక మంచి ఆలోచన రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే భారతదేశంలో పేదరికం అనేటువంటిది ఉండకూడదనే ఒక మంచి నిర్ణయంతో గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, ఆమె గరీబీ హటావో అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా పేదరికం పైన ఒక యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది ఆ రోజు. అదే రకంగా ఆ ఇందిరమ్మ రక్తాన్ని పంచుకుంటున్నటువంటి శ్రీ సోనియా గారు, మన రాహుల్ గాంధీ గారు పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అది అమలైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరు కూడా పేదవాళ్ళు మనకు ఉండరు. కంప్లీట్గా పేదరికాన్ని నిర్మూలించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, పేదరిక నిర్మూలన పైన ఒక యుద్ధం ప్రకటించేటువంటి నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతాను, ఈరోజు ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా, రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ కావాలన్నా, వ్యాపారస్తులకు సంబంధించి జిఎస్టీ సరళీకృతం కావాలన్నా, పెట్రోల్ డీజిల్ 20-30 రూపాయలు 40 రూపాయలకి కావాలన్నా, ఇదన్నీ కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రావాలి. ఈరోజు ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అపోజిషన్ ఉన్నటువంటి వైకాపా కావచ్చు, 2014లో ఈ 2 రాజకీయ పార్టీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓట్లేసి జనం మోసపోవడం జరిగింది. ఆ 2 పార్టీల నుంచి ఈరోజు రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం జరిగింది 5 సంవత్సరాలు? దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అవకాశం ఈ నెల 11వ తారీఖున ఓటు ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరైతే 18 సంవత్సరాలు నిన్నటువంటి యువకులందరికీ కూడా ఒక హక్కు ఇచ్చినారు. ఈ దేశాన్ని ఎవరు పరిపాలన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా, ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు వేసేటువంటి ఓటు ఎవరో గెలిపించే విధంగా ఉండకూడదు. మీరు వేసేటువంటి ఓటు మిమ్మల్ని గెలిపించే విధంగా ఉండాలి, మన బతుకుల్ని బాగు చేసే విధంగా ఉండాలి, మన రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా ఉండాలి. అప్పుడే మనం వేసినటువంటి ఓటుకు సంపూర్ణమైనటువంటి ఒక సార్థకత ఈరోజు ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరుగుతుంది. అది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మన
ప్రత్యేక హోదాతో పాటు అనేకమైనటువంటి విభజనలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి ఎంపీగా నిలబడినటువంటి నాకు, ఎమ్మెల్యేగా నిలబడినటువంటి పెద్దలు కాసిమన్నకు 2 ఓట్లు కూడా వేసి గెలిపించాలని అందరినీ నేను కోరుతాను. ప్రజలు తమ ఓటు హక్కును కసిగా వినియోగించుకోవడానికి సిద్ధపడ్డారని కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి మున్సిపాలిటీలో మంగళవారం సాయంకాలం తన ఎన్నికల ప్రచారాన్ని గంగిరెడ్డిపల్లి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతనికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఎన్నికలు వైవిధ్యభరితమైనవని, ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుందని కందికుంట అన్నారు. ప్రభుత్వం నుంచి అందుకున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చక్కని అవగాహన కనిపిస్తున్నదని, ప్రజలు తమని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆదరిస్తున్నారని అన్నారు. ఈ ఆదరణ రేపటి పోలింగ్ లో ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రజల సమస్యల నుంచి దూరంగా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడికి ఓట్లు అడిగే అర్హత లేదన్న విషయం ప్రజలే చెబుతున్నారని, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. లోకల్ లీడర్స్ బయట प्रसाद आया दोनों वोट भी डालना एमएलए का डालो और दलाना भी दो वोट हम सेकंड खुद डालो डालना और डालना मां साइकिल को डालो मां 2 वोट हम भी डालो एमएलए का और एमपी का खुद डालो साइकिल निशान को वोट डालो भाई एमएलए का एमपी का दोनों वोट भी डालो डालना भी भाई साइकिल वोट సైకిల్ గుర్తు పోటేనమ్మా ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు వేయండమ్మా
32వ వార్డులో ఈ రోజున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజల్లో అయితే ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమంలో మా శ్రమను, మండుటెండను, మా ఒళ్ళు నొప్పుల్ని, మా గారుతున్నటువంటి చెమటను మర్చిపోయే విధంగానే సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటినీ మర్చిపోయి కష్టం అనేది తెలియకుండా ప్రచార కార్యక్రమంలో ముందుకు పోగలుగుతున్నాము. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి అనుభూతి కూడా కలుగుతూ ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతోంది. కదిరిలో కూడా గెలవబోతున్నాం. గ్రామాలలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ అన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని ఈతోడు తదితర గ్రామాల ఎస్సీ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని దేవానంద్ అన్నారు. ఈ రోజు తనకల్లు మండలంలోని ఈతోడు, గుంజువారిపల్లి తదితర గ్రామాల ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారని, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో జగన్ దోస్తీ కట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి చేతికి అధికారం ఇస్తే అభివృద్ధి అటుకెక్కుతుందని, సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోగలవని హెచ్చరించారు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చంద్రన్న నిలిపిన అభ్యర్థులు కందికుంట ప్రసాద్, నిమ్మల కృష్ణప్పకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాండ పైకి ఎక్కి తీసుకుంటాం. పెద్దమ్మా 2 ఓట్లు సైకిల్ గుర్తుకెళ్ళా అమ్మా. పెద్దమ్మా ఈసారి 2 ఓట్లు సైకిల్ గుర్తుకెళ్ళా. 3,000 పింఛని, పసుపు కుంకం కింద 20,000 లెక్క. ఏమే ఒంటరి మహిళలకు 2,000 లెక్క, చెప్పులు కుట్టే వాళ్ళకి 2,000 లెక్క, పలకలు కొట్టే వాళ్ళకి 2,000 లెక్క. మన మాదిగోళ్ళకి మంచి అవకాశం ఇదే ఏమ్మా, మన మాదిగోళ్ళకి మంచి అవకాశం ఇదే. పలకలు కొట్టే వాళ్ళకి, మెట్లు కుట్టే వాళ్ళకి 2,000 పింఛని ఏమ్మా. ఈరోజు ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే జగన్ గీగన్ వస్తే వాళ్ళకి తెలియదు అభివృద్ధి. 70 ఏళ్ళ దరిద్రం పోతుంది మనకి. ఏమే 4.5 సంవత్సరంలో చూడు సీసీ రోడ్లు వచ్చినాయి, వెలుగుతున్న బల్బులు వచ్చినాయి. అదేవిధంగా మనలకి ప్రతి ఒక్క ఎస్సీ కాలనీకి అందమైన సీసీ రోడ్లు వచ్చినాయి. 40 ఏళ్ళ చరిత్ర తిరిగి రాసినాడు చంద్రబాబు నాయుడు గారు. 90% అయిపోయింది. మళ్ళీ 25 లక్షలు వచ్చింది. అది కూడా వచ్చినాయి, కొత్త రోడ్లు అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు చేపట్టిన తర్వాత 4.5 సంవత్సరంలో మెట్లు కుట్టే వాళ్ళకి, పలకలు కొట్టే వాళ్ళకి 2,000 పింఛని. అదేవిధంగా ఒంటరి మహిళలకి, వితంతులకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి 2,000 రూపాయలు పింఛని. మళ్ళీ 150 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. దాని తర్వాత నిరుద్యోగులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంతేకాకుండా మన అసలుకి ఎస్సీ కాలనీలో 70 ఏళ్ళ చరిత్ర తర్వాత ఈరోజు సీసీ రోడ్లు అసలుకి ఎంత అందంగా తయారైనాయంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమే. ఈ 4.5 సంవత్సరంలో ఎంత అభివృద్ధి అయిందంటే మన కన్నెదురుగానే సీసీ రోడ్లు ఇవే. ఎక్కడో ఆ కోనసీమ ఉండే నీళ్లు ఈరోజు రాయలసీమకు వచ్చి మన చెర్లపల్లి డ్యామ్ ద్వారా, ఇప్పుడు మదనపల్లి ద్వారా మన తనకల మీదగానే పోతున్నాయి. ఏమ్మా, ప్రతి చేనుకు నీరు, ప్రతి రైతుకు పని. ఆ రైతు అనేవాడు మనవాడు కావచ్చు, ఇతర కులస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ నీళ్లు మన భూమిలో నుంచి పోతాయంటే ఎంత సంతోషం చూడు. అందుకని సమర్థమైన చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయండి. మీ పసుపు కుంకం నిలబెట్టే వ్యక్తిని గౌరవించండి. ఓ పక్క కందుకుంట వెంకటప్రసాద్కి, ఓ పక్క నిమ్మల కృష్ణప్పకి. అమ్మా మంచిదమ్మా. నేను నా కులస్తులు బంధువులు కాబట్టి అడుగుతాను మాట ఏంటంటే చూడు, రేపు కూడా పసుపు కుంకం కింద మీరు డబ్బులు 4,500 తీసుకుంటున్నారు. మీకు ఒక తోబుట్టు మాదిరి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మంచికి చెడ్డకి ఈ రాష్ట్రంలో మనకి అండదండ పేద కుటుంబాలకి, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలిగిన వర్గాలు, అందరికీ అండదండ చంద్రబాబు నాయుడు. ఈరోజు మనం ఎక్కడో ఉండే కృష్ణా నీళ్ళు ఈరోజు మన ఈ ఊరి మీద, మన ఇంటి మీద ముందరపోతున్నాయి నీళ్ళు. ఈరోజు ఆ యొక్క ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండాలంటే ఇక్కడ కందుకుంట ప్రసాద్ గెలిచాల.
కందుకుంట ప్రసాద్ గెలిచాలంటే నిమ్మల కృష్ణప్ప గెలిచాలి. అందుకనే మన పేదరికం పోవాలంటే ప్రతి చేనుకు నీరు, ప్రతి రైతుకి పని ఉండాలంటే మనమంతా బాగా కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం బలపరచాల. ఏమ్మా మీకు ఎందుకంటే ఒకవేళ తాత్కాలికంగా ఇబ్బందులు ఉండొచ్చు, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఊరికే మాటలు చెప్పేసి మీ చేతిలో 1000-2000 ఇచ్చేసిపోతే అది మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అట్లా చేసుకోకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకోండి. మన పిల్లల భవిష్యత్తు మన బాగుండాలంటే మనం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరచాలా. ఏమ్మా వస్తామమ్మా. డబ్బులు కూడా 3 సార్లు ఇస్తాడమ్మా. ఇంకా 3 సార్లు ఇస్తారు. ఇప్పుడు 2 సార్లు ఇచ్చినారు కదా, ఇంకా 3 సార్లు మీకు బంధువునే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మంచి సంపూర్ణంగా మన మాదిగలకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎస్సీ కార్పొరేషన్లో 60 కోట్లు ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో 3000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారు. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, పసుపు కుంకుమ కింద ఇచ్చే 20,000 కానీ, అదేవిధంగా వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే 2,000 పింఛన్లు కానీ, అదేవిధంగా డప్పు కార్మికులకు, చెప్పులు కుట్టే కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చేది. మరి అంతేకాకుండా మన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళకి 2,000 రూపాయలు నిరుద్యోగ భూతి. ఇలాంటివన్నీ మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లేదంటే బీసీల కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మనకు అందుబాటులో వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే 70 ఏళ్ళ యొక్క వెనకబడినతనాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నారు. అందుకని మీరు ఎవరు మాట వినుకోకుండా భవిష్యత్తు నడి రోడ్లో వదిలిపెట్టుకోకుండా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మనము ఎవరికో ఓటు వేసే బదులు విలువైన వ్యక్తి, అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించే బాధ్యత మనది. ఎందుకంటే ఈరోజు మనము ఏదో ఎవరైనా ఆశ పెట్టి 10 రూపాయలు ఇచ్చినారనుకోండి, అది తీసుకోండి పర్వాలేదు, కానీ అభివృద్ధి కోసం నిరంతరం మనం కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని మీరు సమర్థించండి. ఇక్కడున్న కందుకుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించండి. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నే గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలోని 10వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకట ప్రసాద్ కలలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. కదిరిలోని 10వ వార్డులో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సురయా భాను, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందిగుంట ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
మనం సైడ్లో ఉండాలి. సైడ్ పక్కన డీలరు అన్న అన్న నిమిషం ఉంటున్నా అప్పట్లో పట్టండి. మా వార్డు అమ్మా కెమెరా చూడ అయ్యో ముప్పై వార్డులో ప్రచారం చేస్తున్నాను. ఈరోజు ఈ 30 వార్డులో కూడా మహిళల నుంచి ప్రతి ఒక్కరి నుంచి బాగా మంచి స్పందన అనేది, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ పైన మంచి అభిమానం కూడా ఉంది. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుగా ఓటు వేసి తప్పకుండా కందికుంట ప్రసాద్ గారిని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పకుండా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరి మనసుల్లో వాళ్ళు ఉంది. ప్రతి ఒక్కరు నాకు తెలియజేస్తున్నారు. తప్పకుండా సైకిల్కే వేస్తామమ్మా, కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా గెలిపించుకున్నామని మహిళల నుంచి అందరి నుంచి వాళ్ళ స్పందన బాగా లభిస్తుంది. నాకు మీరందరూ తప్పకుండా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఇంకొకటి ఎంపీ ఓటు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి వేయించవలసిందిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. మేము ఈరోజు 30వ వార్డులో యశోదక్కతో పాటు మిగతా మహిళలందరం కూడా కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ కూడా మాకు మంచి స్పందన లభిస్తుంది. ప్రతి చోట పెద్దవాళ్ళ నోట ఎవరి నోట విన్నా కూడా మేము సైకిల్కి తప్ప మరొక పార్టీకి వేయము అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మాకు కావాల్సింది సంతోషమే. వాళ్ళ ఆశీర్వాదంతో పాటు మనకు వాళ్ళ అమూల్యమైన ఓటు వేయించాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత అవసరమో మన కదిరి నియోజకవర్గానికి మన ప్రసాదన్న కూడా అంతే అవసరము. వీళ్ళిద్దరికీ కూడా మనం అత్యంత భారీ మెజార్టీతో వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసాదన్న గారు, ఎంపీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప గారు, వీళ్ళిద్దరికీ మన అమూల్య ఓటును వేయించాలని ప్రతి ఒక్కరికి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ 18 రోజులుగా మేము కదిరి పట్టణంలోనూ అలాగే పక్కన ఉన్న మండలాల్లో ప్రచారం చేస్తున్నాం యశోదేవి గారితో. ఈరోజు 30వ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఎక్కడికి పోయినా ఒకటే స్పందన. తెలుగుదేశం పార్టీ మాకు ఇప్పటి వరకు ఎన్నో చేస్తోంది. ప్రతి ఇంట్లో మేము ఒకరు ఇద్దరు ముగ్గురు ఎన్నో రకాలుగా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి లాభాలు పొందాం. కాబట్టి ఇన్ని చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వమే మాకు మళ్ళీ కావాలి, కానీ ఏదో మాటలు చెప్పే పార్టీలు మాకు వద్దు అని ముక్తకంఠంగా ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా చెప్తున్నారు. ప్రతి చోట ప్రజలు తెలుగుదేశం పార్టీని కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, కదిరిలో అయితే కందుకుంట వెంకటప్రసాద్ గారిని ఎక్కువగా ఆదరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలంటున్నారు. కదిరిలో చూస్తే కందికుంట గారి మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే యువనేస్తానికి 1000 రూపాయల పెన్షన్ 2000 చేయడం జరిగింది. అలాగే రాబోయేటువంటి ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3000 చేస్తూ ఉంది. అలాగే ఈసారి 23 ఏళ్ళకి కాదు 18 సంవత్సరాలకే, అంటే ఇంటర్ అయిపోయిన మరో సంవత్సరం నుంచినే యువనేస్తం కింద 3000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వాళ్ళకి ముందు శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించి అలాగే పార్టీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. ఆ విధంగా యువత అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని ముక్తకంఠతో చెప్తున్నమాట వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. ఇటు కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేకి కానీ అటు నిమ్మల కిష్టప్ప ఎంపీకి కానీ 2 ఓట్లు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వేయాలని అందరినీ ఈ సందర్భం కోరుకుంటూ కేంద్ర నిధులతో పబ్బం గడుపుకుంటూ వాటికి తన సొంత పథకాలుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నాడని కదిరి బీజేపీ అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఆరోపించారు. ఈ రోజు తన ఎన్నికల ప్రచారాన్ని తలుపుల మండలం వేపమానిపేట నుంచి ప్రారంభించి మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగించారు. నిరంతర కరువు పీడిత ప్రాంతమైన కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఉపాధి కల్పించడంలో అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని నాగేంద్ర ప్రసాద్ అన్నారు. వేపమానిపేటలో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి ప్రాంతంలో గ్రామాల ప్రజలు పనులు లేక వలసల బాట పట్టడానికి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీల వైఫల్యాలే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అనుకూలతలున్నా వాటిని పాలకులు ప్రజానాయకులు అనబడేవారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ ఉందని కానీ ఒక్కటి కూడా చేయలేదని అన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు కేంద్రం నిధులతో వేస్తున్నవే అని, గ్రామాల్లో వెలుగుతున్న ఎల్ఈడి లైట్లు కూడా కేంద్రం మంజూరు చేసినవే అని, పక్కా గృహాలు తదితర పథకాలన్నీ కేంద్ర పథకాలే అని, ఈ ప్రభుత్వానికి సొంతంగా అందించిన పథకం ఏదైనా ఉంది అంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కనుక ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మరిన్ని పథకాలు మున్ముందు అందుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మా బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినాడు. కమలం గుర్తు కోటేయాలమ్మా. ఒక అవకాశం మన రాయలసీమలో అత్యధిక వెనుకబడిన ప్రాంతమైన కదిరి నియోజకవర్గంలో ఈరోజు తలుపుల మండలంలో వేపమానిపేట పంచాయతీలో ప్రచారం చేపడుతున్నాము. అయితే గతంలో వచ్చిన పాలకులు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా గతంలో ప్రజలను మోసపూరిత విధానాలతో మోసగించి మళ్ళీ తిరిగి 2019 ఎలక్షన్లో తిరిగి వాళ్ళ అధికారం చేపట్టాలని చెప్పేసి కుయుక్తులు పన్నుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటికి ఏ రకంగా కూడా తీసిపోదు. ఇప్పుడున్న గ్రామాల పరిస్థితి చుక్క తాగునీరు తాగడానికి లేవు, మరియు బీళ్లు ఉన్న భూములన్నీ కూడా వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ పల్లె ప్రాంతం అంతా కూడా ఎండుబారి పంటలు లేక కరువు సీమలో ప్రజలందరూ కూడా వలసబాట చేపట్టారు. పక్కనున్న రాష్ట్రాల్లో వీరు ఇక్కడ వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగించిన వారంతా కూడా వాచ్మెన్లుగా లేబర్లుగా పనిచేస్తున్నారు. మరి గతంలో ఈ ప్రభుత్వాలకి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు పట్టవా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కదిరి నియోజకవర్గం ప్రాంతాల వారీగా మండల వారీగా ఇక్కడ ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా చేపట్టాలి,
ఇక్కడున్న ప్రజలంతా కూడా వలసబాట పట్టకుండా స్థానికంగానే వారికి చేయూతనిచ్చే విధంగా కార్మికంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, వ్యవసాయాధారితంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, మనకెట్లా ఈ తలుపుల మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసే విధంగా పక్క ప్రాంతంలో పక్క జిల్లాలో చంద్రబాబు నాయుడు కుయుక్తితో ఇక్కడున్న నీటినంతా కూడా తరలించుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి వస్తున్నాడు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీగా అడ్డుకట్ట వేసి ప్రజలందరికీ కూడా వారు చేసే మోసపూరిత విధానాల్ని గుర్తెరిగి భారతీయ జనతా పార్టీని బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి, అలాగే అభివృద్ధి ఆకాంక్షించే వారంతా కూడా కమలం గుర్తుకు ఓటేసి భావి తరాలకి మంచి జరిగే విధంగా మార్గనిర్దేశం చేసే విధంగా ప్రజలే ఆలోచించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ పోటీదారులందరూ కూడా ఎవరెవరు వారి యొక్క చరిత్రలు కావచ్చు, ఏ రకంగా ఈ ప్రాంతానికి సాయం చేసే విధానంగా ఆలోచించే విధంగా కావచ్చు, అవన్నీ కూడా బేరీజు వేసుకొని నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరణించి కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. అదే రకంగా పార్లమెంట్ స్థాయిలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మా కమలం గుర్తు పోటేయండి. ఓ చిన్నగా బీజేపీ అభ్యర్థి ఆడికేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి మా బీజేపీ కమలం గుర్తు పెద్దమ్మా నమస్కారమ్మా. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు ఈరోజు గ్రామాలలో చెప్తున్నారు, మేము సీసీ రోడ్లు వేసాం, బలుపులు వేసాం, మరి మీకు డబ్బులు వేసాం, ఇంకోటి వేసామని ఈరోజు నేను అడుగుతున్నా, సీసీ రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క డబ్బులు, ఇక ఎల్ఈడి బలుపులు నరేంద్ర మోడీ యొక్క బలుపులు, మరి ఈ యొక్క తాగునీరు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు, ఏదన్నా సమస్యలు వస్తే నీరు లేదని చెప్పేసి బోరు వేయడం కూడా, పైప్ లైన్లు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు. మరి ఈరోజు జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఈరోజు దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇది చేస్తున్నామని చెప్పేసి, అది చేస్తున్నామని చెప్పేసి ప్రజల ముందరకు రావడం జరుగుతుంది. ఇదే అడుగుతున్నాం మేము, జన్మభూమి కమిటీలు పెట్టుకొని దోపిడీ చేసింది చాలు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ పల్లెల్లోకి ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, మేము బల్బులు ఇచ్చాం, ఇంకోటి ఉంటా, మాకు డబ్బులు మీకు ఇదేసామని చెప్పేసి. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఏదైనా చేసిన రెండు పథకాలు ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేకోకుండా చెప్పమని చెప్పేసి నాయకులకు నేను సవాల్ ఇస్తున్నాను. రెండు పథకాలు కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు, ఇంకో పార్టీని తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. అది కాకుండా ప్రజల కోసం పని చేయండి, మీరు జన్మభూమి కమిటీలతో దోసుకునేది చాలు, ఇంకా మీరు ఇంటి మగం పట్టండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నిర్మించుకున్నారు. జై హింద్, జై భారత్. కదిరిలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ గురువారం మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కదిరి వైసీపీ నాయకులు ప్రకటించారు. ఈ రోజు కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ మైనార్టీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ రేపటి సదస్సు వివరాలని వెల్లడించారు.
కదిరి పట్టణంలో గురువారం ఉదయం 10 గంటలకు మైనార్టీల భారీ ఊరేగింపు ఎంఎస్ లాడ్జీ వద్ద ప్రారంభమైన వలీసాబ్ రోడ్డు, రాయలసీమ సర్కిల్, హిందూపురం క్రాస్ చౌక్, ఎక్బాల్ రోడ్ల మీదుగా కొలిముల వద్దకు ర్యాలీ చేరుకుంటుందని పట్టణ వైసీపీ అధ్యక్షుడు బాహావుద్దీన్ వివరించారు. కొలిముల వద్ద భారీ మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించబడుతుందని, ఈ సమావేశానికి మైనార్టీల జాతీయ కార్యదర్శి రెహమాన్, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాదభాష తదితర మైనార్టీ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని, కనుక పట్టణంలోని మైనార్టీలందరూ తప్పక ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసాజీ మంత్రి షాకీ, వేమల ఫయాజ్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ మీటింగ్ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి రెహమాన్ గారు, సినీ నటుడు అలీ గారు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు మరియు స్థానిక నాయకులు, జిల్లా నాయకులు తదితరులందరూ పాల్గొంటారు. ఇది ఎన్నికల ప్రచారంలో సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సంబంధించినటువంటి ఒక ర్యాలీ మాదిరిగా వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఆ సందర్భంగా అందరూ కోరుతాం. అలాగే మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల సంక్షేమం కోసం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ పెద్దలు అక్కడ వివరిస్తారు. మైనారిటీల పక్షపాతి అనే నిరూపించుకోవడం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తాను, మైనారిటీల సంక్షేమాని కోసం నేను కట్టుబడి ఉన్నాను, నేను మైనారిటీల పక్షపాతినని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అందరూ మైనారిటీలందరూ బాసటగా నిలవాలా. 11/4/2019 తేదీన జరగబో ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై తమ పవిత్రమైన ఓట్లు వేసి తమ బంధుమిత్రులతో సహా అందరితో వేయించి భారీ మెజార్టీతో కదిరి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పెడబెల్లి వెంకట సిద్ధారెడ్డి గారిని, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కోరంట్ల మాధవ్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పట్టణంలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం ర్యాలీ ఒకటి భారీ ర్యాలీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి రెహమాన్ గారు, సినీ నటుడు అలీ గారు, అలాగే మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే మైనార్టీలకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మైనార్టీలకు ఏమేమి పథకాలు అందుతాయి, మైనార్టీల గురించి ఏమేమి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి పెద్దలు చెప్తారు. అలాగే 2014లో ఇక్కడ జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మంచి మెజార్టీతో గెలిగినప్పటికీ ఇక్కడ విజయం సాధించాం. మైనార్టీలందరూ ఏకమై ఆ రోజు 2014 గెలిపించడం జరిగింది. అలాగే 2019లో కూడా ఇదే రిపీట్ చేయబోతున్నాం. ముస్లిమ్స్ అందరూ కలిసి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో డాక్టర్ సిద్ధారెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ గెలవబోతున్నారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు ర్యాలీలో పాల్గొనండి. ఈ ర్యాలీ విజయంతో చేసే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. కదిరి మేయర్లో ఎంఎస్ లాడ్జ్ సెంటర్ నుంచి మైనార్టీ ర్యాలీ ఒకటి పెద్ద ఎత్తున జరపబోతున్నాం. ఇది మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి రాయలసీమ క్రాస్ చౌక్, ఎక్బాల్ రోడ్, కోలియాల్ దగ్గర ఆగిపోతుంది. అక్కడ పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో సినీ నటుడు అలీ గారు, రాష్ట్ర అధ్యక్షులు రెహమాన్ గారు, ఖాదర్ బాషా గారు కూడా పాల్గొంటారు. కనుక ముస్లిమ్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం. ఇందులో అన్ని మీటింగ్లు అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా మైనారిటీలకు కలుగుతున్న అన్యాయాలు వైఎస్ఆర్ పార్టీ వస్తే పవర్లోకి వస్తే వాళ్ళు పెట్టే పథకాలు అన్నీ అంతా సవ్యంగా వివరిస్తారు కనుక ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ సభలో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.
నిజాయితీ పరులని పాలకులుగా ఎన్నుకుంటే అవినీతి రహితంగా పరిపాలన సాగుతుందని ఎంఎస్ లక్ష్మీ పార్థసారథి అన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కదిరి మున్సిపాలిటీలోని మేదర వీధి తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో మచ్చలేని పాలన అందించి చరిత్రకెక్కారని, దేశం అన్ని రంగాల్లో బలమైన శక్తిగా ఎదిగిందని ఎంఎస్ శ్రీ పార్థసారథి అన్నారు. ఇటువంటి పాలనకు ప్రజలు మద్దతు ఎంత అవసరమని, కనుక బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి కదిరి అసెంబ్లీ స్థానానికి నాగేంద్ర ప్రసాద్ ను, హిందూపురం లోక్సభ స్థానానికి మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథిలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఎంఎస్ పార్థసారథి అందరికీ తెలిసిన వ్యక్తియే అని, 5 సంవత్సరాల నిజాయితీతో వ్యవహరించిన అభివృద్ధికి పాటుపడ్డారని, కనుక ఇలాంటి వారిని ఎన్నుకొని చట్టసభలకు పంపాలని అన్నారు. ఆమె వెంట పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై భారత్ మాతాకి కమలం గుర్తుకే ఆటన్నకే 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 కమలం గుర్తుకే. ఏయ్ ఎంతదో ఇదే అదే లాస్ట్ లేదు పెద్దమ్మ అవ్వా ఏయ్ కచ్చిరో కాంబన్న మహానాయకుడికి జై. తీసుకురాపోయా తీసుకుని చేసుకోండి మందులు పోటీ చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మహానాయకుడు ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం. నమస్కారం అక్క. ఎంపీ ఓడి కమ్మడి గురించి కూడా ఎంపీ సీట్ అవినీతి ఎరగని మహానాయకుడు ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒకసారి పెట్టిస్తామా ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం. అవినీతి ఎరగని ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం. పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ ఎంఎస్ పార్థసారథి గారు కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా కదిరి పట్టణ ప్రజలు తప్పకుండా బీజేపీకి ఎంపీ సీటుకి ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా పార్థసారథి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు పట్టణ ప్రజలందరూ
ఎమ్మెల్యేగా మా ఆయన్ని గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ దీనిగా నిలబడ్డారు. తప్పకుండా మీరందరూ ఓటు వేసి మీ ఓటును మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఏ రోజు అవినీతి చేయలేదు. ఇప్పుడు ఎంపీగా కూడా పార్థసారథి గారు అవినీతి ఏమాత్రము చేయరు. నరసింహస్వామి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ఇంతవరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క అవినీతి కూడా చేయలేదు. ఇప్పుడు ఎంపీగా కూడా మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు కావాల్సినవి కోవాలని ఏమన్నా మీరు కోరుకొని కొట్లాడవచ్చు. కాబట్టి తప్పకుండా పార్థసారథి గారిని బీజేపీ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో పార్థన్న ఎమ్మెల్యే పోసినప్పుడు అందరూ గెలిపి కదిరిపట్నం ప్రజలందరూ సహకరించి ఎమ్మెల్యే గెలిపించారు. ఆ రోజు కూడా కదిరి నరసింహస్వామి సాక్షిగా ఒట్టి ప్రమాణం చేశాడు. అదేవిధంగా 5 ఏళ్ళు కూడా ఏమి మాత్రం కూడా అవినీతి చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎంపీగా నామినేషన్ కూడా అలాగే ప్రమాణం చేశాడు. ఇప్పుడేమో గత 10 ఏళ్ళుగా ఎంపీగా పనిచేసినా కూడా నిమ్మలగిరి తప్ప ఎవరికీ తెలియదు. అదేవిధంగా ఇంకో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో రిజైన్ చేసి ఎంపీగా పోటీస్తున్నాడు. అలాంటి వాళ్ళకి లేకుండా మచ్చలేని నాయకుడు ఎంఎస్ పార్థన్న గారికి మీ అందరూ అమ్ములను ఓటు వేసి గెలిపించవలసిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఎంఎస్ పార్థసారథి గారు హిందూపూర్ నియోజకవర్గానికి పోటీ చేయుచున్నారు పార్లమెంట్ అభ్యర్థిగా. దయచేసి 11వ తారీఖున మీ అమూల్యమైన ఓటుని పార్థసారథి గారికి వేయించి గెలిపించే ప్రార్థన. గతంలో మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు కదిరి నియోజకవర్గానికి పోటీ చేశారు. ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారి పథకాలు అయితే ఏమి ఈ భాగంలో మా వదినమ్మ గారు, అన్నగారి భార్య అయిన వదినమ్మ గారు ఈరోజు 12వ వార్డు, తర్వాత వచ్చి 9వ వార్డు ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఏకమై కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి 11/4/2019 తేదీ పోలింగ్ రోజు. కాబట్టి కదిరి పట్టణ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో ఎంఎస్ పార్థసారథి గారిని గెలిపించాలని కోరుకుంటూ ముందే ఎంపీలను చూసాము. ఏ ఎంపీ కూడా మనకు ఇంత మంచితనంగా వచ్చి కదిరికి ఏది చేసింది లేదు. కాబట్టి మనకు అందరికీ అందుబాటులో ఉంటూ మనం పిలిచినప్పుడు పలుకుతాడు. పలికే వ్యక్తి ఏ అవినీతికి చోటైనటువంటి మన పార్థన్న గారు ఖచ్చితంగా ఆయనకు మనం అందరము ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. ఈరోజు మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు, వారి భార్య సతీమణి గారు మన కదిరి పట్టణంలో వార్డులా తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి మన పార్థాన్ని పార్లమెంట్ అభ్యర్థిగా లోక్సభకు పంపిద్దాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలప్పుడు అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన కదిరి పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీల అనుగుణంగా ఆ రోజుల్లోనే మైనార్టీ భవన్ అన్న ద్వారానే సాధ్యమైంది. అలాగే ఎస్సీలకి ఎస్సీ భవనం కూడా మంజూరైనది. అలాగే బీసీలు కూడా అనేక మంది కులాల వారి కాకుండా బీసీలందరికీ నేనున్నానంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూపించాడు. అలాగే ఎటువంటి అవినీతి లేకుండా మన కదిరి పట్టణాన్ని మరొక్కసారి అభివృద్ధి పథంలో, ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలోనే ఢిల్లీలో మన బీజేపీ పార్టీ రెపరెపలాడుతుంది. అందుకే మన అన్నను పార్లమెంట్ అభ్యర్థిగా లోక్సభ పంపిస్తే నరేంద్ర మోడీ నుంచి కేంద్రం నుంచి అనేక పథకాల్లో మన ప్రాంతానికి రాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అన్ని విధాలుగా ఆదుకుంటారు. కదిరి పట్టణ ప్రజలారా మరొకసారి విజ్ఞప్తి, మన గుర్తు కమలం గుర్తు, మన పార్టీ బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటేసి ఎంఎస్ పార్థసారథి గారిని 11వ తారీఖు ఓటు అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పార్లమెంట్ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం.
కేవలం మాటలు చెబుతూ అధికారం కోసం ప్రాకులాడే నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కదిరి నియోజకవర్గ అభ్యర్థి వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కరోజు కూడా ప్రజాసేవ చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. మంగళవారం సాయంకాలం తలుపుల మండల కేంద్రంలో ఆయన ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. తలుపుల మండల కేంద్రంలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించడానికి వస్తూ మార్గ మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి పూజలు జరిపారు. అనంతరం ఆయన తలుపులు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించారు. తాను గత 9 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ దాదాపు 35,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించానని, ఎందరో పేద విద్యార్థులకు చదువులు చెప్పించానని, వేలాది మంది మహిళలకు ఉద్యోగాలు ఇప్పించానని అన్నారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికైతే కదిరిలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని, నిరుద్యోగిత రూపుమాపుతానని హామీలు గుప్పించారు. తనకు అన్ని మండలాల్లో మంచి స్పందన లభిస్తుందని, భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కనుక తలుపుల ప్రజలు కూడా తనను ఆశీర్వదించాలని కోరారు. ఎందుకంటే ఈరోజు రాజకీయ జీవితం ఎలా ఉందంటే లేచినాల నుంచి డబ్బులతోనే రాజకీయ నాయకులు మనసులు కొనాలనుకుంటారు. కానీ మనసులు డబ్బులతో కాదు, మనసున్న లీడర్ దగ్గర కూడా చాలా మంది వస్తారని ఈ రోజు నా తలుపుల మండల వాసులతో కూడా నిరూపించారు. నేను ఒకటే మాట తెలియజేస్తున్నా, ఈ రోజు దేవుని దయ వల్ల నా తలుపుల మండల వాసుల యొక్క ఆశీస్సులతో పాటు కదిరి నియోజకవర్గం అంతా కూడా వజ్రభాస్కర్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఏమారెడ్డి మీద మా తలుపుల మండలం నుంచి శ్రీనారాయణ రెడ్డి కూడా ఇదే విధంగా ఆ రోజు గెలిచడం జరిగింది 72లో. మరియు అలాంటి చరిత్ర 47 ఏళ్ల తర్వాత మళ్లీ తిరగరాయడానికి ఇప్పుడు అవకాశం వస్తుందని తెలియజేస్తూ, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా విపరీతమైన విచ్చలవిడి డబ్బులు పంచుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మొక్కువని దీక్షతో మేమున్నాము నీకంటూ నీ అంట మేమున్నామనుకుంటూ ఇక్కడ నా బంధువులు లేరు, నా కుటుంబ సభ్యులు లేరు, మొత్తం నాకుండేదంతా నా ఆత్మ బంధువులు, నాకుండేదంతా మిగతా సభ్యులందరినీ చూస్తే నిజంగానే ఈ జన్మకు ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఖచ్చితంగా 20,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీ గెలవబోతున్నాం. తలుపుల మండలంలోనే దాదాపు 5-6 వేల ఓట్లు నాకే మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ, జరగబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే నాలాంటి సేవకుని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఈ జనమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, కనుక తిరిగి ఆయన్నే మన ముఖ్యమంత్రి కావాలని కదిరి బీసీ నాయకులు అన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గ నంబులపూలకుంట మండల కేంద్రంలోని వంకమద్ది, పెడబల్లి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారని, ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఈ పథకాలు కొనసాగుతాయని బీసీ సంఘం నాయకులు హరిప్రసాద్, నాగరాజు, మునికుమార్, సాయినాథ్, చంద్ర తదితరులు అన్నారు. వారు ఎస్పీ కుంట మండలంలో వివిధ గ్రామాలలో వారు కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. వారు మాట్లాడుతూ దళితులకు మంగలి, చాకలి కులవృత్తుల వారికి ఉచిత విద్యుత్, ఆనంద పథకం ద్వారా నాణ్యమైన వృత్తి పరికరాలు అందించినవి అవే అందరినీ ఆదుకున్నాయి. కనుక మన జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కందికుంట వెంకటప్రసాద్, నిమ్మల కృష్ణప్పలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
అఖండత మెజార్టీతో గెలిపించి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఇంకోసారి మనం పాలన తెచ్చుకుంటే మనకు ఆదరణ పథకంలో ఏమేమి మనము లబ్ధి పొందినామో అదేవిధంగా ఈరోజు కదిరి ప్రాంతం నుంచి టీడీపీ ప్రచారంలో భాగంగా ఎంపీగుంట మండలం వంకమద్ది పంచాయతీల్లోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కదిరి శాసనసభ అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారిని, అలాగే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నిమ్మలకిష్ట అన్న గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లు సుదీర్ఘంగా పాలించిన కాలంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయూతనిచ్చింది. ఒక ఆదరణ పథకము, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేతలకు కుట్టు మిషన్లు, చాకలికి మంగళకి చాకలికి అదే చైర్లు ఇవ్వడము ఆదరణ పథకంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని మనం గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. అందువలన మన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా ఓటు వేయండి. మీరు ఈరోజు వెల్చనామ గ్రామానికి వచ్చి మా యొక్క పెద్దలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మన రాష్ట్రం ఎలాగ ఏర్పడిందో మన అందరికీ తెలిసిన విషయం. 16,000 లో బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత, గొప్ప పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి. ఈరోజు మనం ఉదాహరణకు చూసుకుంటే బీసీ సంక్షేమానికి ఏదైతే 36,472 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి కేటాయించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. అలాగే ఎస్సీలకి 40,224 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీలకి 14,240 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే మైనార్టీలకి 3,215 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేక సంక్షేమ అభివృద్ధిలో మన దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే దాని గొప్ప పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే కదిరి నియోజకవర్గంలో కందుకుంట వెంకటప్రసాద్ గారు బడుగు బలహీన వర్గాలకైతేనేమి తన దగ్గరికి వచ్చినటువంటి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుదీర్ఘంగా 16 సంవత్సరాల నుండి పరోక్షంగా ప్రత్యక్షంగా సేవ చేస్తూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు. అలాగే ప్రథమ ఓటు కందుకుంట వెంకటప్రసాద్ గారికి వేసి 2వ ఓటు ఎంపీ నిమ్మలకిష్ట గారికి వేయాలని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేకపోతే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉంటాయి రాష్ట్రానికి. ఈరోజు అమరావతిలో పోయి చూస్తే కనురెప్ప చాలదు, మన కన్నులు చాలవు. అంటే అభివృద్ధి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే, అలాగే మన జీవనాడి అయినటువంటి పోలవరం అయితేనేమి, ఈరోజు బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడుతో అయితేనేమి, ఎత్తిపోతుల పథకం, ఇలాగ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు పోతిరెడ్డిపాడు నుండి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. వెనకబడిన జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో ఈరోజు బుక్కపట్నం చెరువు అయితేనేమి, దంబారం చెరువు అయితేనేమి, కదిల్లో కొన్ని చెరువులు అయితేనేమి ఈరోజు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మనకి చెల్లోపల్లి డ్యామ్ కి పక్క రాష్ట్రం నుండి వస్తున్నారు చెరువు డ్యామ్ చూడడానికి, ఆ నీళ్లు ఆనందానికి కర్ణాటక నుండి వస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన యొక్క కదిరి నియోజకవర్గం అయితేనేమి, మన అనంతపురం జిల్లా అయితేనేమి, రైతన్న మనకు వెన్నెముక. అలాంటి రైతన్నకి ఈరోజు భరోసా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలి. అలాగే కందుకుంట వెంకటప్రసాద్ గారికి ఎమ్మెల్యేగా, నిమ్మలకిష్టప్ప గారికి ఎంపీగా గెలిపించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సైనికుడిగా, ప్రతి ఒక్క వ్యక్తి మన యొక్క లక్ష్యం కందుకుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యే చేసుకోవడం.
అలాగే ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారిని గెలిపించుకోవడం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలకు మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఓటు వేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి ప్రత్యేక హోదా కొరకు కాంగ్రెస్ భరోసా. ఎన్నికల ప్రచారంలో లోక్సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పక్షానే నిలిచారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ధీమా. కేంద్ర పథకాన్ని తన పథకాలుగా చెప్పుకునే దుస్థితి చంద్రబాబుది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్ ప్రచారం. కాదిరి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.